అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహాస్ మినీ లైఫ్ ఛానల్. సో, ఈరోజు మనం న్యూజిలాండ్‌లో ప్యాక్ అండ్ సేవ్‌కి వెళ్దామా? ఇదొచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 మినిట్స్ డిస్టెన్స్ అంతే అండి. మా హస్బెండ్‌ని నేను డైలీ పంపిస్తాను. ఇది తేండి, అది తేండి అని చెప్పేసి. ఈరోజు నేను మా హస్బెండ్‌తో పాటు వెళ్తున్నాను మీకు చూపియడానికి. సో, ప్యాక్ అండ్ సేవ్ అంటే ఏంటి అంటే అదొక సూపర్ మార్కెట్ అండి. మనకి న్యూజిలాండ్‌లో ప్యాక్ అండ్ సేవ్, వూల్‌వర్త్ అనేది ఒక సూపర్ మార్కెట్స్ అనమాట. సేమ్ మన ఇండియా లాగే. అంటే సూపర్ మార్కెట్స్‌లో ఆల్మోస్ట్ మనకిక్కడ అన్నీ అంటే అన్నీ అవైలబుల్ ఉంటాయండి. లైక్ గ్రోసరీస్, వెజ్జీస్, ఫ్రూట్స్, చికెన్, ఫిష్, సీ ఫుడ్ ఐటెమ్స్ ప్రతి ఒక్కటి. సో, బేసికల్లీ మన ఇండియాలో ఏంటి అంటే మీట్ తప్ప ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది కదా! బట్ ఇక్కడ మీట్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ మీట్ కూడా మనకి ప్యాకింగ్ డేట్, ప్యాకేజ్ డేట్ అంతా మనకి ఉంటుందండి. బిఫోర్ యూజ్ అనేదని కూడా మెన్షన్ చేసుంటారు. సో, ఫస్ట్ థింగ్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి అంటే, నేను క్యాబేజ్ అనుకుని లెటర్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను దానిపైన చదివిన మా హస్బెండ్‌ని పిలిచి, "క్యాబేజ్ తీసుకోనా? తింటావా?" అని చెప్పేసి అడుగుతున్నాను. హి ఈజ్ లైక్, "ఇది క్యాబేజ్ కాదు లెటర్స్" అని ఒక పెద్ద కామెడీ జోకేశారు. సర్లే ఫైన్ అని చెప్పేసి ఏమొండుతావో తీసుకో అని చెప్పి పెట్టారు. దెన్ మనకిక్కడ లైక్ ప్యాక్ అండ్ సేవ్‌లో సీజనల్ ఫ్రూట్స్ నుంచి ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ వరకు చాలా వెరైటీస్ దొరుకుతాయండి. లైక్ యాపిల్, బనానా, ఆరెంజ్, గ్రేప్స్, కివీస్, అవకాడో, బెర్రీస్, మ్యాంగోస్, డ్రాగన్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. సీజన్ బట్టి ఫ్రూట్స్ అవైలబిలిటీ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ప్రైజెస్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయండి. అండ్ కమింగ్ టు టొమాటోస్, ఓహ్ మై గాడ్ $9 అంటే ₹450 అండి. ఇండియాలో మనం కేజీకి ₹100 పే చేస్తాం. కానీ ఇక్కడ మేము కేజీకి ₹450 పే చేయాల్సొస్తుంది. అండ్ ఇంకా పీక్‌కెళ్తది ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ ఒక 800, 900 వరకు పే చేస్తాము. అండ్ టెంకాయ్, కొబ్బరికాయ వచ్చేసి ₹15, 20 కదండీ మన ఊర్లో. కానీ ఇక్కడ చూడండి ₹250 అండి టెంకాయ, ఒక్క టెంకాయ వచ్చేసి. అండ్ యాహ్! సో, ఇంకా చికెన్ సెక్షన్‌కి వస్తే ఇండియాలో ఒక హోల్ చికెన్ కట్ చేసి ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాదండి. లెగ్ పీసెస్, థై పీసెస్, బ్రెస్ట్ ఫిల్లెట్స్ అని సెపరేట్ ప్యాక్స్‌లోనే ఉంటాయి. సో, మనకి నచ్చిన పీసెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా మనకి సమ్‌టైమ్స్ ఎక్స్‌ట్రా లోలో అని ఆఫర్ ఉంటుంది. సమ్‌టైమ్స్ ఆఫరే ఉండదు. అండ్ ఒక్క 100 గ్రామ్స్, ఒక 1 గ్రామ్ ఎక్కువున్నా మనకి ప్రైస్ అనేది చానా వేరీ అవుతుందండి. అండ్ కమింగ్ టు ఫిష్ సెక్షన్, ఇక్కడికైతే పక్కా చెప్తున్నాను. చేపలంటే మాకు చానా ఇష్టమండి. కానీ ప్రతి ఒక్క చేప ఇంగ్లీష్‌లోనే పేరుంటుంది కాబట్టి మనకిది అస్సలు ఐడియా లేదు నాకు, మా హస్బెండ్‌కి. ఎప్పుడు మా ఇంట్లో మా నాన్న తెచ్చేవారు. మా మమ్మీ వండేది. మేము తినడం అంతే. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి మనమే వెళ్ళి బై చేయాలి కాబట్టి ఇక్కడికొచ్చాక తెలిసింది చేపలని ఏమంటారు ఏంటి అని తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మా హస్బెండ్ వచ్చేసి గూగుల్ చేసేవారు. ప్రతి ఒక్కటి ఇంగ్లీష్‌లో పేరుంటే దాన్ని తెలుగుకి ట్రాన్స్‌లేట్ చేసి, ఈ పేరు మనం ఇండియాలో విన్నాము అని అనిపిస్తే ఆ చేపలను తీసుకొచ్చేవారు. మేమది వండుకొని తినేవాళ్ళం. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. అండ్ ఇక్కడ ఎగ్స్ కూడా అంతే అండి. మనకి చాలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో, మేమొచ్చేసి సైజ్ నంబర్ 6 ఎగ్స్ అనేది తీసుకుంటాము. అండ్ కమింగ్ టు ఆహ్, కొత్తిమీర అండ్ పుదీనా. ఎవరన్నా కొత్తిమీర అండ్ పుదీనాకి ₹250 పే చేయడం చూసారా అండి? ఒక్క కట్టలో సగం కట్ట కూడా ఉండదండి అది. మనకి ఇండియాలో అయితే ₹10కి 4 కట్టలు, 3 కట్టలు ఇక్కడ న్యూజిలాండ్‌లో ఒక కట్ట అంటే 1 బంచ్‌లో మనకి హాఫ్ బంచే ఉంటుంది. అదొచ్చేసి ఇక్కడ ₹250. సో, నేనైతే ఇలా పాట్స్ ప్రిఫర్ చేస్తానండి. బికాజ్ మళ్ళీ అది రీగ్రోత్ అవుతుంది నెక్స్ట్ టైమ్‌కి అని చెప్పేసి. నేను ఒక్కసారి పాట్ తెస్తే ఆల్మోస్ట్ ఒక 2 టైమ్స్ యూజ్ చేస్తానండి. సో, సెకండ్ టైమ్ రీగ్రోత్ అవుతుంది. అండ్ థర్డ్ టైమ్ అన్నీ అవ్వకపోయినా ఎక్కడో ఒక్కొక్కటి రీగ్రోత్ అవుతుంది అంతే. సో, ఒక్కసారి మేము పుదీనా అండ్ కొత్తిమీర తెచ్చుకుంటే హార్డ్‌లీ ₹500 అండి ఒక చిన్న చిన్న కట్టకి. సో, ఇదండి మా న్యూజిలాండ్ ప్యాక్ అండ్ సేవ్ గ్రోసరీస్ థింగ్స్. అండ్ ఇలా మాకు డే టైమ్ యాక్చువల్లీ ఇప్పుడు మాకు వింటర్ రన్ అవుతుందండి. డే టైమ్‌లో ఇలా సన్ పడుతుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇదే మా ఇంటి రోడ్డు. సో, ప్యాక్ అండ్ సేవ్ వెనకాలే కనిపిస్తుంది చూడండి. చాలా నియర్. సూపర్ మార్కెట్స్ గురించి ఇంకా డీటెయిల్‌గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. సీ యూ ఆల్. బాయ్.